హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీ హవీ తెలుగు ఛానల్. సో విజయవాడకి వచ్చాం కదా మేము. ఇది సెకండ్ డే అండి, ద్వారకా తిరుమలకి బయలుదేరాము. ఇక్కడ మేమైతే అరౌండ్ 10:30 ఆర్ 11కి బయలుదేరినట్టున్నాము. పొద్దున్నే 8 ఆర్ 9కి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు పిల్లలతో. 10 to 11 మధ్యలో బయలుదేరాము. సో మేము అక్కడికి రీచ్ అవ్వడానికి 1.5 hours to 2 hours పట్టింది. విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకి రోడ్ అయితే చాలా బాగుంది, కన్వీనియంట్గా. సో ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో దారి మధ్యలో అయితే జామ తోటలు కనపడ్డాయి, చాలా బాగున్నాయి. రోడ్డు మీద కూడా చాలామంది అమ్ముతున్నారు జామకాయలు, ఫ్రెష్గా బాగున్నాయి. రిటర్న్లో తీసుకున్నట్టున్నాం మేము కాయలు. ఇక్కడ టెంపుల్ దగ్గరికి రాగానే కార్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళాము. గుడి ఎంట్రన్స్లో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడ మొక్కొని ఇంకా బయలుదేరుతున్నాము పైకి టెంపుల్ దగ్గరికి. స్టెప్స్ అయితే ఉన్నాయి, ఆ స్టెప్స్ అయితే క్లీన్ చేస్తున్నారు వాటర్ వేసి. మొత్తం పసుపు కుంకుమ వాటర్ అయితే వస్తున్నాయి, చాలా బాగున్నది. ఇంకా స్టెప్స్ ఎక్కుతూనే మనకు దక్షిణ ద్వార గోపురం ఉంది, అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే లోపలికి వెళ్తాము టెంపుల్ లోపలికి. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు, చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆల్మోస్ట్ రష్ ఏం లేరు, మొత్తం లైన్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. ఇంకా మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, చాలా బాగా జరిగింది దేవుడి దర్శనం అయితే. ఒక 20 minutes 30 minutesలోనే బయటకు వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం అండి టెంపుల్కి రావడం, ఎప్పుడూ రాలేదు. ద్వారకా తిరుమల అంటే తెలీదు ఎక్కడుందో కూడా, ఇదే ఫస్ట్ టైం రావడము. హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చాము, అక్కడ నుంచి ఇక్కడికి రావడము. దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది, పిల్లలతో పాటు రావడం ఫ్యామిలీతో చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్ అయితే వచ్చున్నారు రీసెంట్గా, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చున్నారు, తనకైతే తెలుసు. మేమైతే ఇది ఫస్ట్ రావడము. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, టైం వచ్చేసి 2 అలా అయిపోయింది. ఇంకా మేము అక్కడే అన్నప్రసాదం తినేసి రిటర్న్ బయలుదేరేసాము. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.